హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు పనసబుట్టలు అయితే కుట్టబోతున్నాం. ఇవైతే హెల్దీ. మీరు కూడా ఇంట్లో ఇలాంటివి ట్రై చేయండి. ఫస్ట్ 3 ఆకులతో బుట్టలు ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ ఇలా ఒక పుల్ల తీసుకుని ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా పెట్టుకోవాలి. ఇంకో ఆకు వేసుకొని ఇలా పెట్టాలి. తర్వాత ఈ ఆకుని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇలా పిన్ చేయాలి. ఇలాగే మిగిలిన 2 ఆకులను కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్ చేసుకోవాలి. మూడు ఆకుల పనసబుట్ట రెడీ. ఇప్పుడు 4 ఆకులతో బుట్ట ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ ఈ 2 ఆకులు ఇలా ఎదురెదురు పెట్టుకొని పిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటు ఒక ఆకు పెట్టుకొని పిన్ చేసుకోవాలి. ఈ పక్కన కూడా ఇలా పిన్ చేసుకోవాలి. తర్వాత ఈ పక్కన కూడా ఆకు పెట్టుకొని పిన్ చేసుకోవాలి. ఇలా 4 ఆకులు కుట్టుకున్న తర్వాత దాన్ని వెనక్కి తిప్పి ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా పుల్లతో ఇలా గుచ్చుకోవాలి. పిండి బయటికి రాకుండా, హోల్స్ లేకుండా గుచ్చుకోవాలి. ఇలా ఇందులో ఇడ్లీ పిండి పోసుకొని కుట్టుకోవాలి. ఇలా 4 ఆకులతో ఇదిగో 4 ఆకుల పనసబుట్టలు. మధ్యలో ఎక్కడ హోల్స్ అనేవి ఉండకూడదు, గ్యాప్ రాకుండా కుట్టుకోవాలి. ఇవి కట్ చేసుకుని మధ్యలో ఇడ్లీ పిండి పోసుకొని ఆవిరి మీద ఉడికిస్తే పనసబుట్టలు రెడీ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ 2 ఆకులతో పనసబుట్టలు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇది 2 ఆకులతో పనసబుట్టలు. ఫస్ట్ ఇలాగా 2 ఆకులు తీసుకొని వాటిని ఇలా పిన్ చేసుకొని ఇలా పెట్టి ఇలా చేసుకొని నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మధ్యలో గ్యాప్ ఎక్కడా లేకుండా చూసుకొని ఇక్కడ ఇలా పిన్ చేసుకోవాలి. 2 ఆకుల పనసబుట్ట. నెక్స్ట్ ఒక ఆకుతో ఎలా కుట్టాలో చూపిస్తే ఇలా ఫోల్డ్ చేసి ఇది గ్లాస్, ఇది ఒక ఆకుతో, ఇది వచ్చేసి 3 ఆకుల బుట్ట, ఇది వచ్చేసి 4 ఆకుల బుట్ట, ఇది వచ్చేసి 2 ఆకులతోటి, ఇది ఒక ఆకుతోటి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.